హలో అందరికీ, వెల్కమ్ టు మన స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చి పన్నీర్ దమ్ బిర్యానీ. ఇది చేసుకునే విధానం చాలా ఈజీ అండి. ఇంకా ఇది మటన్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో. ముందుగా దీనికోసం నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్న, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని ఒక బౌల్లో తీసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 100 గ్రామ్స్ పెరుగు, ఇంకా 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, ఇంకా 1 బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకున్నానండి. ఇంకా అందులో 1/2 టీ స్పూన్ సాజీరా, 1 జాపత్రి, 1/2 టీ స్పూన్ ఫెనల్ సీడ్స్ కూడా వేసుకున్నానండి. అందులో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 మజ్జిగ చీల్చిన పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకున్నా. ఇంకా అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మంచిగా మరోసారి కలిసేలా కలుపుకున్నా. అలా కలుపుకున్న మిశ్రమాన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1/2 టీ స్పూన్ సాజీరా, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు 2 యాలకులు, ఇంకా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి తెరలు కాగేలాగా మరగబెట్టుకున్నా. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకా ముందుగా గంట సేపు పెట్టుకున్న బియ్యాన్ని, ఇంకా అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండి బాగా బాయిల్ చేసా. 80% కుక్ అయిన వాటిని ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమంలోకి నేను చూపించే విధంగా లేయర్స్లా వేసుకోండి. ఇలా లేయర్స్లా వేసుకున్న రైస్ పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని, ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ముందుగా సోక్ చేసుకున్న కుంకుమ పువ్వు పాలని, ఇంకా 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. వాటిపైన ఆవిరి పోకుండా ఉండడానికి 2 టిష్యూ పేపర్స్ని తీసుకొని నేను చూపించే విధంగా పెట్టాలి. ఈ పెట్టిన టిష్యూ పేపర్స్ మీద నీరు చిలకరించాలి, ఎందుకంటే ఆవిరి బయటికి పోకుండా. దీనిపైన నా దగ్గర ఈ మూత ఉంది కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను. లేకపోతే మీరు మంచిగా కవర్ అయ్యేటట్టుగా మూత పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టుకోండి. ఇప్పుడు ఈ బిర్యానీని ఒక 10 నిమిషాల పాటు, 5 నిమిషాలు సిమ్లో, 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడండి ఒకసారి. ఇలా రెడీ అయిన బిర్యానీని 10 నిమిషాలు పక్కన వదిలేసి తర్వాత మనం ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి ఎంతో చక్కగా కుక్ అయిన మన బిర్యానీ. ఎంతో ఈజీగా కూడా అయిపోయింది కదండి. ఎంతో చక్కగా కుక్ అయింది చూడండి, ఎంత నీట్గా. మీరు కూడా నేను చెప్పే విధంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరింకెన్నో వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎలా చూస్తున్నావు? ఇదిగో